వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరకు కౌని మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించిన చంద్రబాబు, గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ వంటకాలను ప్రోత్సహించిన సీఎం. మిల్లెట్ ఆహారంతో గిరిజన రైతులకు మార్కెట్ అవకాశాలు, అరకు మిల్లెట్ వంటకాలను రుచి చూసిన సీఎం. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్. రైతులకు కేవలం 12 గంటలే కరెంట్ వస్తోందన్న హర్షిత్. విద్యుత్ అంతరాయాలపై ప్రభుత్వాన్ని నిలదీత, రైతు బంధు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. కోకాపేటలో మెడికవర్ ఆసుపత్రి ప్రారంభించిన సీఎం రేవంత్. వైద్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న సీఎం. హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఎదుగుతోందన్న రేవంత్. ఆధునిక వైద్య సేవలకు మెడికల్ ఆసుపత్రి ప్రారంభం. జువ్వల దిన్నెలో పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్నారు లోకేష్. డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుతో ఉద్యోగావకాశాలు, మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూర్చే పరిశ్రమ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న లోకేష్. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి పయ్యావుల. కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు అసత్యమన్న కేశవ. అధికారాన్ని కోల్పోయిన బాధతో వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని మంత్రి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.